వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయాల గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ 2026లో అటెండ్ అవ్వబోతున్నారో అదేవిధంగా మిగిలిన ఎగ్జామ్స్లో కూడా మనకి ఏపీ హిస్టరీ నుంచి అయితే ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు, అదేవిధంగా వాటిని ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి మరియు అవి ఏ నదీ తీరాల్లో ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నామండి. లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన విగ్రహం ఏ శిల రాయితో చేయబడింది? ఏ శిలతో చేయబడింది? ఆప్షన్ ఏ కృష్ణశిల, ఆప్షన్ బి సాలగ్రామ శిల, ఆప్షన్ సి శాలశిల, ఆప్షన్ డి శిలాజం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సాలగ్రామ శిల. స్వామివారి మూల విరాట్టు అద్భుతమైన సాలగ్రామ శిలతో స్వయంభువుగా వెలసిందని నమ్మకం. అదేవిధంగా సాలగ్రామ శిలలు విష్ణు రూపంగా పరిగణించబడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాతి ప్రశ్న, దక్షిణ భారతదేశంలోని పంచరామ క్షేత్రాలలో అత్యంత ఎత్తైన శివలింగం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ద్రాక్షారామం, ఆప్షన్ బి పాలకొల్లు, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ డి సామర్లకోట. సో మనకి పంచరామ క్షేత్రాలు అని 5 అయితే ఉండడం జరిగినాయి. సో వాటిల్లో ఆ పంచరామ క్షేత్రాలలో అత్యంత ఎత్తైన శివలింగం ఏ క్షేత్రంలో ఉంది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అమరావతి. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి. సో అమరావతిలో ఉన్నది అమరలింగేశ్వర స్వామి లింగం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే అర్చకులు పీఠంపై నిలబడి అభిషేకం చేస్తారు. తర్వాతి ప్రశ్న, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఏ పర్వత శ్రేణిలో కలదు? సో మనల్ని అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక టెంపుల్ ఇస్తారు, ఆ టెంపుల్ ఇచ్చి అది ఏ మౌంటైన్, ఏ కొండపై, ఏ పర్వతంపై ఉంది అనేసి అడుగుతారు. లేదా ఒక టెంపుల్ ఇస్తారు, ఆ టెంపుల్ ఏ నది తీరాన ఉంది అని అయినా అడగొచ్చు. సో నది గురించి అయినా అడుగుతారు. అలానే ఒక టెంపుల్ ఇచ్చి అది ఎవరి డైనాసిటీలో నిర్మించబడింది అని అడుగుతారు. సో డైనాసిటీస్ కూడా మనం చూసుకోవాలి. పర్వతాలు, నదీ తీరాలు, అదేవిధంగా డైనాసిటీస్, ఈ 3 అయితే చూసుకోవాలి. సో వీటి నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. దీనికి ఆప్షన్ ఏ శేషాచలం కొండలు, ఆప్షన్ బి నల్లమల కొండలు, ఆప్షన్ సి పాపి కొండలు, ఆప్షన్ డి సింహాచలం కొండలు. దీనికి సరైన సమాధానం, సో మనల్ని అడిగింది అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. ఇది ఎక్కడ ఉంది అంటే నల్లమల కొండల్లో ఉంది, ఆప్షన్ బి. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రం. అదేవిధంగా సో మనకి ఇక్కడ శ్రీశైలం అడిగి అది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది అంటే నల్లమల కొండలు అని చెప్పాము. అదేవిధంగా శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది అని కూడా అడగొచ్చు. సో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల క్షేత్రం దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఒకటి. తర్వాత ప్రశ్న, సో మనం చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ చూసినా ఒక క్వశ్చన్లోనే 2-3 క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఇచ్చారు అంటే అది ఏ ఏరియాలో ఉంది, ఆ డిస్ట్రిక్ట్ చెప్తున్నాము. అదేవిధంగా అది ఏ ప్రాంతంలో ఉంది, అది జ్యోతిర్లింగాలకు సంబంధించిందా, అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిందా అనే కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నాం. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఏడాది పొడవునా ఏ పదార్థంతో కప్పబడి ఉంటుంది? ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి చందనం, ఆప్షన్ సి కుంకుమ, ఆప్షన్ డి విభూది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చందనం. సో ఇయర్ మొత్తం కూడా మనకి చందనంతో కప్పబడి ఉంటుంది. సింహాచలంలో ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం సంవత్సరం పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం నిజరూప దర్శనం అయితే మనకి లభిస్తుంది. సో స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి విగ్రహం నిరంతరం చందనంతో కప్పబడి చల్లబరుస్తారు. అదేవిధంగా కేవలం అక్షయ తృతీయ, చూడండి ఇందులోనే ఇంకో క్వశ్చన్ కూడా మనకు కనిపించింది. అది ఏంటి అంటే ఏ రోజు మనకి నిజరూప దర్శనం లభిస్తుంది? ఏ రోజు నిజరూప దర్శనం లభిస్తుంది అంటే అక్షయ తృతీయ. సో ఈరోజు అయితే జనం చాలా వరకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనం అయితే లభిస్తుంది. ఎక్కడంటే
మనకి సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో. తర్వాత ప్రశ్న, అహోబిలం క్షేత్రం ఏ దైవానికి ప్రసిద్ధి? ఇంపార్టెంట్ క్వశ్చన్. అహోబిలం టెంపుల్ గురించి అడుగుతారు చాలా వరకు, చాలాసార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే. అహోబిలం క్షేత్రం ఏ దైవానికి సంబంధించినది? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి నరసింహస్వామి, ఆప్షన్ సి సుబ్రహ్మణ్య స్వామి, ఆప్షన్ డి వినాయకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నరసింహస్వామి. నవ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాలలో కొలువై ఉన్నారు. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. సో అహోబిలం క్షేత్రం ఏ జిల్లాలో ఉంది అని అడిగితే కనుక మనకి ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ఉంది అని చూస్ చేసుకోవాలి. అదేవిధంగా అహోబిలంలో నరసింహస్వామి ఎన్ని రూపాలలో కొలువై ఉన్నారు అంటే 9 రూపాలలో కొలువై ఉండడం జరిగింది. తర్వాత ప్రశ్న, కృష్ణా నది తీరాన ఉన్న ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఏ కొండపై ఉంది? ఆప్షన్ ఏ ఇంద్రకీలాద్రి, ఆప్షన్ బి రత్నగిరి, ఆప్షన్ సి మంగళగిరి, ఆప్షన్ డి వేదాద్రి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి నది మీద ఇంద్రకీలాద్రి యొక్క కొండ మీద అయితే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇది ఎక్కడ ఉంది అంటే కృష్ణా నది. ఏ నది తీరాన ఉంది అంటే కృష్ణా నది తీరాన. ఏ పర్వతం అంటే ఇంద్రకీలాద్రి పర్వతం. సో మనకి చూసుకున్నట్లయితే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే అర్జునుడు ఉన్నాడు కదండి. అర్జునుడు అయితే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైనే శివుడి కోసం తపస్సు చేసి ఏమి అస్త్రాన్ని తీసుకున్నాడు? అస్త్రం పేరు ఏంటి అంటే పాశుపతాస్త్రాన్ని తీసుకున్నాడు. సో ఈ ఇంద్రకీలాద్రి కొండ మీద అర్జునుడు తపస్సు చేసి శివుడి కోసం ఘోర తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. తర్వాత ప్రశ్న, దీనికి వివరణ చూసుకున్నట్లయితే విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసింది. అర్జునుడు ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడని పురాణ గాథ ఉంది. తర్వాత ప్రశ్న, మంగళగిరి పానకాల నరసింహస్వామికి ఇచ్చే నైవేద్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం పాలు, ఆప్షన్ బి బెల్లం పానకం, ఆప్షన్ సి పంచామృతం, ఆప్షన్ డి పులిహోర. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. స్వామివారి నోటిలో పానకం పోస్తే సగం లోపలికి వెళ్ళిన తర్వాత గడగడ అనే శబ్దం వచ్చి ఆగిపోతుంది. అందుకే ఈయనను పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. సో అక్కడ ప్రసాదం కూడా పానకం. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ 2026లో రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామండి. సో మిస్ అవ్వకుండా చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.